మోడీ అధికారంలోకి వచ్చే సందర్భంలో బీజేపీలోనే ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాజ్పేయి టైంలో ఒక వెలుగు వెలిగినటువంటి వాళ్ళు, అద్వానీతో బాగా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు, మోడీని అంగీకరించకుండా తొక్కాలనుకున్నటువంటి వాళ్ళు తొక్కివేయబడ్డారు. అందులో పబ్లిక్గా కనబడదు యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా చేసినోడు, జస్వంత్ సింగ్ విదేశాంగ మంత్రిగా చేసినోడు. వాళ్ళిద్దరూ ఆ తర్వాత కనుమరుగైపోయారు. అట్లాగే సుష్మా స్వరాజ్ లాంటి దాన్ని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. వెంకయ్యనాయుడు గారినే ఆ శిబిరం నుంచి తను యాక్సెప్ట్ చేసింది మోడీ. ఆ తర్వాత ఆయన్ని వైస్ ప్రెసిడెంట్గా చేసి ఆయన ఇంకా రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు, కానీ చెడగొట్టినటువంటి పరిస్థితి చూసుకున్నాం. ఇవన్నీ జరిగింది. అంటే మోడీ తన ముద్ర వేసుకునే ప్రయత్నం చేసుకొచ్చారు. అయితే ఆ మోడీని దెబ్బ కొట్టడానికి ఏదైతే ఈ టీం ఎవరైతే ఐఎన్డిఏ టీంతో కాదు, ఐఎన్డిఏ టీం కూడా ఒక వరం ఇచ్చేందుకు విదేశీ శక్తులతో కలిపి జగదీప్ ధన్కర్ ఒక కుట్ర పన్నారన్నటువంటిదే అప్పట్లో వచ్చినటువంటి ఫీలింగ్. ఎందుకంటే కేజ్రీవాల్ని ప్రధానమంత్రిని చేయడం, కేజ్రీవాల్ని నాయకుడిని చేయటం అన్నటువంటిది, దానికి అవినీతి వ్యతిరేకి అన్నటువంటి పాయింట్తో ఇది జగదీప్ ధన్కర్ అట్లాంటి లీడ్ తీసుకుని ఏదైతే అమెరికన్ విదేశాంగ అమెరికాలో ఉన్నట్టు డీప్ స్టేట్ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మోడీని దించడానికి ఒక ప్లాన్ వేశాడు. అందులో భాగంగా ఏదైతే జ్యుడిషియరీకి సంబంధించినటువంటి తీర్మానం, ఒక జడ్జిని తొలగించేటటువంటి తీర్మానానికి సంబంధించి ప్రభుత్వం తొలగిస్తామంది. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి లేఖ రాసింది, ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం దాని మీద బిల్లు పెట్టే లోపే కాంగ్రెస్ పెట్టిన తీర్మానాన్ని తెర మీదకి తీసుకొచ్చారు జగదీప్ ధన్కర్. అక్కడ అవతలతో కుమ్మక్కయ్యారడానికి సాక్ష్యం. ఎందుకంటే ఓ ప్రతిపక్షం ఇచ్చిన బిల్లుని ఎట్టా తీసుకుంటావు నువ్వు? ఆల్రెడీ అధికార పక్షం అదే ఇస్తుంటే తీర్మానము అంటే ప్రతిపక్షం ఇచ్చిన తీర్మానంలో జడ్జిని తొలగింపు అదే బీజేపీ కూడా కోరుకుంటుంది కదా. అప్పుడు ప్రతిపక్ష తీర్మానం ఆమోదం పొందితే అధికార పక్షం డౌన్ అయిపోయినట్టు, దెబ్బతిన్నట్టు. దాన్ని అడ్డం పెట్టి రాజీనామా చేయమని కోరేందుకు విపక్షాలకు అవకాశం కల్పించింది. ఇదంతా కుట్రలో భాగం. కేజ్రీవాల్తో రహస్యంగా సమావేశమయ్యారు ధన్కర్. ఇలాంటి స్కెచ్ అంతర్జాతీయ శక్తులతో కలిసి చేశారు. దాంట్లో ఆ మీటింగ్లో ఈయన కూడా పార్టిసిపేట్ చేశారన్న సమాచారాన్ని ఆయన ఎదురుగుండా కూర్చోబెట్టి చూపించారు. సచ్చినట్టు అవునని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇక్కడ రెండే ఆప్షన్స్ ఇచ్చారు, నిన్ను పీకేయమంటావా, నీ అంతటి నువ్వు రాజీనామా చేస్తావా అని. దాంతో తనంతటి తను రాజీనామా చేశాడు. అప్పుడు వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరిగింది. ఇప్పుడు ఆ జగదీప్ ధన్కర్ ఇక బహిరంగ పడిపోయాడు, తను ఓపెన్ అప్ అయిపోయేసి ఇక ఏదైతే మోడీ వ్యతిరేక శక్తులతో ఓపెన్గా కలవడానికి ప్రారంభించాడు. అందులో భాగంగా ఐఎన్ఎల్డి ర్యాలీ ఏదైతే హర్యానాకి సంబంధించినటువంటి చౌతాలాకు సంబంధించినటువంటి పార్టీ ఉందో ఆ ర్యాలీ సెప్టెంబర్ 25 జరిగే దాంట్లో రోహతక్లో జరిగే ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. బీజేపీ క్యాండిడేట్గా బీజేపీ తరఫున చేసినోడు ఐఎన్ఎల్డి ర్యాలీలో పాల్గొంటున్నాడు. అంటే ఇక భవిష్యత్తులో మోడీకి శత్రువుగా బహిరంగంగా ఏదో ఒక స్టేట్మెంట్లు ఇస్తాడనుకుంటా.